తెలుగు మాస్టారు గుడ్ తినుడి మరి అంత తప్పులో కాలేశారు. మేము అంతేనండి. కరెక్ట్. బక్షయ్యకు ఒక బక్షయ్య కాదు లక్ష్మయ్య. ఆన్సర్ నాకు కూడా తెలియదు. అంతే. చాయ్ బిస్కెట్ ని ఇప్పుడు తెలుగు మాస్టర్ ప్రతి ఒక్కరిని ప్రశ్నలు అడుగుతారు కాబట్టి తెలుగు మాస్టర్ని ఇక్కడికి పిలిపించి తెలుగు ప్రశ్నలకు జవాబులు చెప్తారో చూద్దాం. తెలుగు మాస్టారు ఆశీనులు కండి. తెలుగు మాస్టారు ఆంధ్ర కవిత పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? తినుడి. గుడ్. మల్టిప్లికేషన్ ని తెలుగులో ఏమంటారు? గణాంకాలు. గణాంకాలంట. తినుడి. గుణింతాలు కాదు. గుణింతాలు. మరి అంత బయట ఇటులనే తినవలెను. తెలుగు మీరు మాత్రం అంత ఇట్లా ఇట్లా వేసుకోండి. మీరు మాస్టర్ కాబట్టి అట్లనే తినాలి. జూము పొండి. విభక్తులు ఎన్ని? సప్తమి 7. తప్పులో కాలేశారు. రుహబ్జాలో కాలేశారు. 8. సారీ నేను ఒకటి మర్చిపోయా. మేము అంతేనండి. బాటనీ అనే సబ్జెక్టును తెలుగులో ఏమంటారు? వృక్షశాస్త్రం. అయ్యో యాక్చువల్లీ కరెక్ట్. కరెక్ట్. చోర భయము కి సమాసం ఏంటి? చోరుడి వల్ల భయము. ఏం సమాసం అది? ఆన్సర్ నాకు కూడా తెలియదు. అక్కడ వరకు కరెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఓకే. చోరుడి వల్ల భయం. చోరుడి వల్ల భయం. దిగు కాదు. మీకు తెలిస్తే కామెంట్లలో చెప్పుండ్రి. మీకు ఒక 4 మెలకువేతను ఇస్తాను, అది మీరు చెప్పాలి. 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? అది ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేస్తాం. 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? చెప్పండి. అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి. అయితే ఏంటి అడుగుదాం అనుకున్నారు కదా? 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించిన భక్షయ్యకు ఒక భక్షయ్య కాదు, లక్ష్మయ్య. ఓకే. 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? కరెక్ట్. ఇప్పుడు ప్రాపర్ గా చెప్పండి. 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? ఓకే, నైస్. 3 టైమ్స్ చెప్పాలి ఫాస్ట్ గా. 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా? 1,00,000 భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్య. తినాలి, పర్వాలేదు తినాలి. ఇట్లా మరి మాస్టర్ కాబట్టి పాపం చెయ్యి, మీ చెయ్యి ఏం పర్లేదు, ఇది ఒక్కటి విడిగా పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి. మాధవుడు పర్యాయ పదాలు చెప్పండి. కృష్ణుడు అంటే మీకు డౌటా? మాధవుడు అంటే కృష్ణుడు ఒకటి. గోవులను కాసేవాడు. ఏంటి మరి ఇంకోటి? ఏంటి? కృష్ణుడు కాక ఇంకేముంది? మేము ప్రశ్నలు మాత్రమే అడుగుతాం, జవాబులు చెప్పాం అంతే. తేనీటి చక్కిలాలకు అనుసరించండి. మీరు ఎన్ని సమాధానాలు కరెక్ట్గా చెప్పారో లేదో కింద కామెంట్లో చెప్పండి. చాయ్ బిస్కెట్ని ఇష్టపడండి, పంచండి. చాయ్ బిస్కెట్ను ఇష్టపడి పంచి అనుసరించండి. తెలుగు మాస్టర్కి నేను కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు ఎన్ని సమాధానాలు కనుక్కున్నారో క్రింది కామెంట్ సెక్షన్లో తెలుపండి. అలాగే చాయ్ బిస్కెట్ని ఇష్టపడండి, పంచండి, అనుసరించండి. మేము అంతేనండి. ధన్యవాదాలు.